భగవద్ధ్యానం నిరంతరం చేసేవాడు పూర్వజన్మ కర్మ గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. అందుకే వాల్మీకి రత్నాకరుడు అంతకుముందు పాపకర్మో పుణ్యకర్మో ఏదో చేసినా విరక్తి కలగగానే మరా అని అనకుండానే అక్కడ కూర్చోగానే నారదుడు వచ్చాడో లేదా? నారదుడు సందర్శనమే దైవ దర్శనం కదా. ఆ పైన జపం చేయగానే సాక్షాత్ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పటికే ఆయన తపస్సు ఎటువంటిది అంటే పుట్టలు పోసేసేయండి ఆయన మీద. ఆ పుట్టలు పోసినప్పుడు ఆయనకే తెలియకుండా అలా ఉండిపోతే నిర్వికల్ప సమాధి స్థితిలో సంపూర్ణమైన ధ్యానంలో రామతత్వంలో, రాముల్లో కాదు రామతత్వంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే తాను ధ్యానిస్తున్నది రాముణ్ణి అని కూడా ఆయనకు తెలియదు. పూర్తిగా పుట్టలు పోసేస్తే బ్రహ్మదేవుడు తన కమండలోదకంతో ఆ పుట్ట మీద మట్టిని కరిగించాడు. అప్పుడు వాల్మీకి నుంచి కొత్తగా రత్నాకరుడు బయటకు వచ్చాడు. వాల్మీకోద్భవుడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అన్నారు. అంచేత వాల్మీకి అన్న ఒక్క పేరు చాలు ఒక మనిషి జీవితం అంతా స్ఫూర్తి పొందడానికి. గ్రంథం అంతా తర్వాత విషయం, ముందు ఆయన పేరు చాలు, అసలు జీవితం అంతా స్ఫూర్తి పొందవచ్చు. అంచేత రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు అంటే పుట్టలోంచి పుట్టాడు, వాల్మీకి నుంచి పుట్టాడు. అందుకే నాకు వాల్మీకిని స్తోత్రం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. స్తోత్రం చేయాలనిపించినప్పుడు పుట్టలోంచి ఏం పుడతాయి? పుట్టలోంచి నువ్వెలా పుట్టావయ్యా? పుట్టలోంచి పుట్టినవాడివి రామాయణం రాయడం ఏమిటయ్యా? పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడేనియున్, పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనియలెక్కడేనియున్, పుట్టిన వెట్లు నీకు కవి పొంగవ తేనిజలున్కు భావముల్, పుట్టను పుట్టు జీవులకు పుట్టున తేనిజలెక్కడేనియున్, పుట్టిన వెట్లు నీకు కవి పొంగవ తేనిజలున్కు భావముల్, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు, మృదుభావుక వీధులలో రసధ్వనిన్, మృదుభావుక వీధులలో రసధ్వనిన్ అని పద్యమల్లాను నేను వాల్మీకి మీద భక్తితో. పుట్టలోంచి బయటకు వచ్చే జీవులు పాములు కదయ్యా, వాటి నోట్లో విషం ఉంటుంది, తేనె ఉండదు కదా. పోనీ చీమల బయటకు వచ్చినా వాటిలో తేనె ఉండదు కదా. పుట్టినటువంటి నీకు తేనె ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? తేనీరులకేటువంటి పద్యాలతో శ్లోకాలతో రామాయణం రచించావు మహానుభావ. పుట్టను పుట్టు జీవులకు పుట్టిన తేనెయ్యలెక్కడేనయను, పుట్టిన వెట్లు నీకు కవి పొంగవ తేనీయులకు పద్యములు. పైగా మానవ జాతికి ఎంత ఆదర్శప్రాయమైన కథ అందించాడో ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి దయచేసి. రాజకీయం అంటే రాముడి నుంచి నేర్చుకోవాలి. రాజకీయం అంటే త్యాగం, రాజకీయం అంటే స్వార్థం కాదు. రాజకీయం అంటే సత్యం, రాజకీయం అంటే ధర్మం. అది ఒకనాటి రాజకీయం. ఈవేళ ఎలా ఉందో అందరికీ తెలుసు. అందుకే ఆ రెండు పాదాల చివర చూడండి, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు, మృదుభావుక వీధులలో రసధ్వని. పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు. రాముడేమీ ఎగిరి గంతేయలేదు, తన మిత్రులందరినీ పిలిచి విందులు వినోదాలు చేయలేదు, కనీసం భార్యకు కూడా చెప్పలేదు. తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. అంటే మీరు 100,000 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి, అలసిపోయారు కాబట్టి, పెద్ద కుమారుడుగా తీసుకోవడం నా బాధ్యత కాబట్టి మీరు ఇచ్చారు, తీసుకుంటున్నా అంతే. అంతేగాని నాకు దీని మీద ఏం ఆశ లేదు, అందుకని మీ ఆజ్ఞగా పరిపాలిస్తాను అన్నాడు తప్పితే ఇంకేం లేదు. పొద్దున్న 10ంటికి పట్టాభిషేకం అని మహారాజు అంటే, రాత్రి 10ంటికి మళ్ళీ 3వ తల్లో 36వ తల్లో పిలిచి నీకు కాదయ్యా పట్టాభిషేకం మా అబ్బాయికి అంటే ఏం మాట్లాడలేదండి. పొద్దున్న తండ్రి పిలిచి పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఏ చిరునవ్వుతో ఉన్నాడో, స్మితపూర్వ భాక్ అని వాల్మీకి చెప్పినట్టుగా ఏ చిరునవ్వుతో ఉన్నాడో, రాత్రి 3వ తల్లి పిలిచి నీకు కాదయ్యా పట్టాభిషేకం మా అబ్బాయికి అన్నప్పుడు కూడా అదే చిరునవ్వుతో ఉన్నాడు. అది రాముడు, అది రాముడు, అది వాల్మీకి రాముడు, అది వాల్మీకి మనోహరుడైన రాముడు. వాల్మీకి నడిపించినటువంటి పాత్ర చరిత్ర అది. కోన్వస్మిన్ సాంప్రతములోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యానికి కట్టుబడేవాడు, దృఢమైన వ్రతం కలిగినవాడు, గుణవంతుడు, బలవంతుడైన మనిషి ఒక్కడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో అంటే ఉన్నాడయ్యా శ్రీరామచంద్రమూర్తి. ఆయన చరిత్ర రాయమని చెప్పాడు, ఆ చరిత్ర రాశాడు వాల్మీకి. ఇవాళ ఆ గుణాల్లో ఒక్కటైనా మనలో ఉందా? రాజకీయం సహా అన్ని రంగాల వాళ్ళం ఆలోచించుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటున్నామా? గుణాలు ఉన్నాయా? రాజకీయ బలాలు బలగాలు కాదు, అసలైన మనోబలం ఉందా?
ఒక పదవి రాకపోతే తట్టుకోలేని వాళ్ళం మనకి మనోబలం ఎక్కడుందండి? ఒక పీఠం కోసం కొట్టుకు చచ్చిపోతున్న వాళ్ళం మనకి మనోబలం ఎక్కడుందండి? ఒక ఉప ఎన్నిక కోసం మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్న వాళ్ళం మనకి రాజకీయం తెలుసునా? మనకి ధర్మం ఏమిటో, సత్యం ఏమిటో, త్యాగం ఏమిటో తెలుసునా? ఎంత నేర్చుకోవాలి వాల్మీకి నుంచి, రాముడి నుంచి? పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నా, రాత్రి పిలిచి వనవాసం అన్నా రెండూ సమానంగా తీసుకున్నాడే. అంతటి వాడి చరిత్ర కాబట్టే వాల్మీకి రచించాడు. కాబట్టి వాల్మీకి మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహిస్తూ ఉన్న వాల్మీకి జయంతి ఉత్సవాల్లో ఈ ప్రసంగం ద్వారా, కార్యక్రమాల ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, శుభాశుభాలని, లాభనష్టాలని, జయాపజయాలని, మానాపమానాలని మనం సమానంగా భావించగలుగుతున్నావా? మనకి పదవి వచ్చినా రాకపోయినా ఒకటే, దేశానికి మేలు జరగాలి అనుకుంటున్నామా? మనకి పీఠాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, సమాజం బాగుండాలి అనుకుంటున్నామా? నా తర్వాత నా కొడుకు అయ్యాడా, నా కూతురు అయిందా అనేది ప్రధానమైన విషయం కాదు, దేశం బాగుండాలి అనుకుంటున్నామా? ఇది రామాయణం మనకిస్తున్న సందేశం. కాబట్టే రచించాడు ఆయన. పొద్దున్న ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా రాజకీయం మారిపోతే తట్టుకున్నాడు. కానీ రాముడు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరిని హత్య చేయలేదు. లక్ష్మణుడు వచ్చి ఆవేశంతో మాట్లాడితే ముందు నన్ను చంపిన తర్వాత ఎవరినైనా చంపమన్నాడు. అది రామచంద్రమూర్తి, అది వాల్మీకి. ఒక ఆదర్శ మానవుడుగా రాముడిని చిత్రించాడు వాల్మీకి. మనం గమనించాలి, దైవంగా కాదు. వాల్మీకి రామాయణంలో దైవత్వం ప్రధానం కాదు, రామత్వమే ప్రధానం, మానవత్వమే ప్రధానం. రాముడు దేవుడు అని ఒక్క మాట చెప్పేస్తే ఇంక మనం గ్రహించేది ఏం లేదు. నమస్కారం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేసుకోవడం, స్తోత్రాలు పారాయణలు చేయడం అంతే. మా జీవితానికి గ్రహించేది ఏమి ఉండదు. అందుకోసం కాదు కదా రామాయణం వాల్మీకి రచించింది. మన కొబ్బరికాయలు పూజలు ఆయనకు కావాలా? మనం రాముడికి బ్రహ్మాండంగా పూజ చేస్తాం. రామాలయానికి వెళ్ళి రామనామం పానకాలు బ్రహ్మాండంగా తాగుతాం. కానీ తమ్ముడితో గొడవ వస్తే పూనకం వస్తుంది. పానకం కాదు, పూనకమే. మరి రాముడు తమ్ముడితో గొడవ పడలేదే, మనం ఎలా పడుతున్నామండి? రామాయణమే, మన రామాయణమే. మళ్ళీ అందరూ రామనవమి చేస్తాం, వాల్మీకి జయంతి చేస్తాం, అందరూ వీలైతే లక్ష్మణ జయంతి, సీతా జయంతి, హనుమాన్ జయంతికి ఎన్ని జయంతులు ఉంటే అన్ని చేస్తాం. కానీ మన బుద్ధి మార్చుకో. ఇందుకే సమాజం చెడిపోతుంది. నా ఆక్రోశం వల్ల అది, నా ఆవేదన వల్ల అది. నేను ప్రవచనాలు చెప్పడమే అందుకోసం. నా ప్రసంగాల్లో ఇందాక గాంధీ గారు చెప్పినట్టే దైవభక్తి కంటే ఎక్కువ దేశభక్తి ఉంటుంది. దేశం బాగుపడినప్పుడు మన దైవం ఎందుకంటే పని లేక, దైవం పేరు మీద ఇంకా దేశాన్ని జరగొట్టడానిక? నిజంగా మనకు దైవభక్తి ఉంటే దేశం బాగుండాలి కదా. మన వల్ల మన ఉద్యోగం, మన సంసారం, మన వృత్తి అన్నీ బాగుండాలి కదా. అందులో మన నిజాయితీ, మన ధర్మం కనపడాలి కదా. కనపడమే అది మనం నేర్చుకోవాలి. అది వాల్మీకి ప్రతిభ. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన ఆ నిర్మాణ ప్రణాళిక కూడా చూడండి. ఒక ఋషి అయిన వాడు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో. అసలు ఛందస్సు అనేదాన్ని లోకానికి పరిచయం చేసిన వాడే వాల్మీకి. వాల్మీకి రామాయణం సుమారుగా అనుష్టుప్పుల్లో ఉంటుంది. సుమారుగా అని ఎందుకు అంటున్నాను అంటే 24,000 శ్లోకాలలో 6 కాండలలో ప్రతి కాండ చివర ఆయన, ప్రతి కాండలోనూ సర్గలు ఉంటాయి. ప్రతి సర్గ చివర ఆయన విభిన్నమైన ఛందస్సు రాస్తాడు. ప్రతి సర్గ చివర ఆయన కనీసం 3 శ్లోకాలు అనుష్టుప్పు కాకుండా వేరే ఏవో వసంత తిలకమని, మరోటని, పుష్పితాగ్రమని ఇలాంటి ఛందస్సులు వాడతాడు. ఆ వాటికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. సరిగ్గా మన నన్నయ, తిక్కన, ఎర్రన వంటి కవులు కూడా తెలుగులో కావ్యాలు రచించినప్పుడు చివర, ప్రతి అధ్యాయం చివర, ఆశ్వాసం చివర ఇదే పద్ధతి పాటించారు వాల్మీకిని అనుసరించి. మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన పద్యాలు ఏవో రాసుకుంటూనే ఆ చివరి మాత్రం 3 పద్యాలు మానిని, కవిరాజి విరాజితం, తరువోజ ఇలాంటివి రాశారు. ఒక విభిన్నమైన ఛందస్సు, కొంచెం తరచుగా వాడుకలో లేని ఛందస్సు. ఇది వాల్మీకిని అనుసరించిన విధానం, వాల్మీకి ప్రవేశపెట్టిన విధానం. ఇందులో కూడా ఆయన ఎంత ఔచిత్యాన్ని పాటిస్తాడు అంటే, బాలకాండలో రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుని వెనకాల పెడుతూ అరణ్యం దాటి పెడుతున్నారు. రాత్రి అయింది, ఎక్కడొక్కడ పడుకోవాలి కదా. పాపం విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? ఆయనకి ఏం కొంప, గోడ, పెట్టా, బేడా ఏముంది కనుక, పరుప, మంచం ఏమున్నాయి అక్కడ? గడ్డి మీదే పడుకున్నాడు. మరి ఆయన అలాగే పడుకున్నాడు. కానీ ఆ ముళ్ళవి ఉన్న గడ్డి మీద వాళ్ళు పడుకుంటే విశ్వామిత్రుడికి జాలేసింది. అయ్యయ్యో,
దశరథుడు పంపమంటే వద్దన్నాడంటే అనడా, బిడ్డలు గలవాడు, ఆయనకి తెలుస్తుంది ప్రేమ, నాకేం తెలుస్తుంది? రాజ్యాన్ని వదిలేసి వచ్చి తపస్సులు చేసుకునేవాడికి నాకేం తెలుస్తుంది? సంసారి, గృహస్థు, బిడ్డల మీద ప్రేమ దశరథుడికి ఉంటుంది, నాకు ఉంటుందా? అందుకే ఆయన పంపనన్నాడు. వేడి అన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టములు ఎరగరు మునివరా అని దశరథుడు అన్నట్టు. మా అమ్మగారు పాడుతూ ఉండేవారు ఈ పాట. ఎప్పుడూ కష్టాలు ఎరగరు, వేడి అన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టములు ఎరగరు మునివరా అని చెప్పి పంపించట. అడవిలో వేడన్నం ఎక్కడ దొరుకుతుంది, వెన్నబాలు ఎక్కడ దొరుకుతాయి? తండ్రి ప్రేమ అంతే, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అలాగే ఉంటుంది. దొరికితే దొరకవు, వాళ్ళకి అనవసరం, వాళ్ళ బిడ్డ బాగుండాలి అంతే. అలా చెబితే పాపం విశ్వామిత్రుడు అనుకున్నాడు, వేడన్నం పెట్టవయ్యా వెన్నబాలు పోయవయ్యా అంటే కనీసం పక్కేలేకపోయాను, ఇక్కడ ఇదేమిటి ముళ్ళ పక్కమే పడుకోబెట్టాను అని చాలా బాధపడ్డాడు. ఆ సందర్భంలో సరిగ్గా ఒక సర్గం ముగుస్తుందండి. తర్వాత సర్గం మొదలవుతుంది. ఆ సర్గం ముగిసేటప్పుడు వాల్మీకి అద్భుతమైన ప్రణాళికతో శ్లోకం రచిస్తాడు. దశరథ నృపసూను సత్తమభ్యాం తృణరచితే అనుచితే ఉపోషితాభ్యాం, దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం, కుశికసుత వచోనులాలితాభ్యాం సుఖమివ సా విబభౌ విభావరీచ, సుఖమివ సా విబభౌ విభావరీచ. ఆ రాత్రి ఆ ముళ్ళ పక్క మీదే చాలా ఆనందంగా గడిచిపోయింది. ముళ్ళ పక్క మీద ఆనందంగా గడవడం ఏమిటండి? ఎలా గడిచింది? దశరథ నృపసూను సత్తమాభ్యాం, వీళ్ళ మహారాజు దశరథ మహారాజు కుమారుడు. తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం, వాళ్ళ హోదాకి ఏమాత్రమూ తగినటువంటి గడ్డి పక్క మీద ముళ్ళ పక్క మీద పడుకుని ఉన్నారు. కానీ కుశికసుత వచోనులాలితాభ్యాం, కుశికుని కుమారుడైన కుశిక వంశంలో పుట్టిన కౌశికుడైనటువంటి విశ్వామిత్రుడు వాళ్ళకి కథలు చెప్పి లాలిస్తూ పడుకోబెట్టాడు. ఈనాటి తల్లిదండ్రులందరూ గమనించాల్సిన విషయం. పిల్లల్ని పరుపుల మీద పడుకోబెట్టినా వాళ్ళు పడుకోరు, కథ చెబితే కానీ. కథ చెప్పాలి అంటే మనకి ముందు తెలుసు ఉండాలి. రామాయణ కథ, భారత కథ, అనేక రకాల భారతంలో ఉండే చిన్న కథలు, రామాయణంలో ఉండే ఉపాఖ్యానాలు, ఇటువంటివన్నీ పెద్దలు చదివి పిల్లలకి చెప్పాలి. పిల్లల కథలు చెబుతుంటే ముళ్ళ పక్క మీద కూడా ఆనందంగా పడుకుంటారు. వాల్మీకి మహర్షి మనకి చెప్పిన మాట అది. పిల్లల కథలు చెప్పండి, కథలు చెప్పండి. విశ్వామిత్ర మహర్షి చెప్పాడు, మీరు చెప్పకపోతే ఇంగ్లీషులో చెప్పకూడదమ్మా, నమస్కారం తెలుగులో చెప్పండి. ఇంగ్లీషులో చెప్పి రామాయణాన్ని భారతాన్ని చెడగొట్టకండి. హనుమంతుడు అంటే బిగ్ మంకీ అని చెప్పకూడదు, అదో ట్రాన్స్లేషన్. కపీశ్వరుడు ఆయన, బిగ్ మంకీ కాదు. నేను విన్నాను స్వయంగా, బిగ్ మంకీ. హనుమంతుడు ఎవరో నాన్న అని అడిగితే ఈ బిగ్ మంకీ అని చెప్పాడు పెద్ద మనిషి. నా చెవులతో మీరు 2 చెవులు మూసుకున్న హనుమంతుడా, నీకు ఎంత దౌర్భాగ్యం పట్టింది, నువ్వు బిగ్గు మంకీవా అని. కపీశ్వరుడు అంటే ఆయనకి అదే తోచింది. కపి అంటే కోతి, ఈశ్వరుడు అంటే పెద్దవాడు, అంతే బిగ్గు మంకీ. సరే, హనుమంతుడు, ఆయన బుద్ధి, ధృతి, ధైర్యం సమస్తం పోయాయి. మన ప్రజ్ఞలు ఎలాగే ఉంటాయి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. అదే తెలుగులో చెబితే ఆ తండ్రి కూడా బాగా చెప్పగలడు, ఎందుకంటే ఆయన 4 పదాలు తెలుస్తాయి. హనుమంతుడు చాలా బుద్ధిమంతుడయ్యా, బలవంతుడయ్యా, ధైర్యవంతుడు ఏదో చెప్పగలడు. ఇంగ్లీష్లో ఏం తెలియదు చెప్పడానికి, ఏ పదాలు ఉంటాయో కూడా తెలియదు. అందుకని బిగ్ మంకీ అన్నాడు. ఇంగ్లీషులో చెబితే ఇలాగే ఉంటాయి. పిల్లలు నిద్రపోకపోగా పేడకల్లో వస్తాయి వాళ్ళకి. ఇక్కడ గమనించండి, అంతటి మహారాజు కుమారుని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను కదా అని కథలు చెప్పి లాలించి పడుకోబెడితే ఆ రాత్రి సుఖంగా గడిచిపోయిందిట. ఈ వాక్యం, ఈ పద్యం, ఈ శ్లోకం చదివినప్పుడు అండి నాకు మనస్సులో ఓ భావం మెదిలింది. ఎక్కడో అవధానంలో ఇలాగే రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు విశ్వామిత్రుడు. ఆయన మనోవేదనను వాల్మీకి వర్ణించాడు. సరే, మీ భావంలో మీరు తెలుగులో చెప్పండి అంటే అనువాదం చేస్తే చాలు, కానీ నేను అనువాదం చేయలేదు. వాల్మీకి మహర్షి దయ వల్ల కొత్త ఆలోచన వచ్చింది నాకు. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. కథను నడుపువాడు కదలకుండే, కథను నడుపువాడు కదలకుండే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, పడుకున్నవాడు మామూలు రాముడు కాదు, విష్ణువని విశ్వామిత్రుడికి తెలుసు.
ప్రక్క కూడా అతని ప్రక్క బండి. విష్ణుమూర్తిని ఇలా పడుకోబెట్టానే, ఎంత మానవావతారం ఎత్తితే మాత్రం నేను ఋషిని కదా, ఈయన రహస్యం మానవులకు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నాకు తెలియదా? కానీ ఈయనకి వైకుంఠవాసుడిని ఇలాగా మనం చూసేది. పక్క వేద్దామంటే వైకుంఠంలో ఆయనకు పక్క ఎవరండి? ఆదిశేషుడు. అందుకని ఆదిశేషుడిని తెచ్చి పక్క వేద్దాం అనుకున్నట్టు. ఇంతట్లో మహర్షికి స్ఫురించింది పక్కన చూడగానే, ఎక్కడున్నాడు ఆదిశేషుడు? పక్కనే ఉన్నాడు. ఆదిశేషుడే లక్ష్మణుడు. ప్రక్క కూడా అతని ప్రక్క బండే అని చెప్పాను మంచిగా. ఎవరైనా పక్క మీద పడుకుంటారు, రామచంద్రమూర్తి పక్కన పడుకున్నాడు. తనకి వైకుంఠంలో ఎవరు పక్క అయ్యారో వారిని పక్కన పడుకోబెట్టుకున్నాడు. ఇక్కడ కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్క కూడా అతని ప్రక్క బండి. కథలు చెప్పు ఋషికి కదిలిపోయేను గుండె. ఒక్కసారి గుండె కదిలిపోయింది. అయ్యో 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 అని చూశాడు. వెంటనే ఇంకొక కల్పన జోడించాను నేను. రామచంద్రమూర్తి నవ్వుతాడు, నిద్రలో నవరా పిల్లలు, పైగా ఆయనకి 12-13 ఏళ్ళు వయసు అప్పటికి. నవ్వాడు. అది చూసి కథను నడుపువాడు కథలకుండే. నడిపించే రామచంద్రమూర్తి, దైవమే కదా కథ నడిపించేది. రామాయణ కథనైనా మన కథనైనా రాముడే నడిపిస్తాడు, అంతా రామమయం. అందుకని ఆయన కదలకుండా నవ్వుతున్నట్టు. ఆ నవ్వు చూసి, ఆ కదలకపోవడం చూసి, ఇంకా చాలా ఉందయ్యా అనిపించింది. ఇందులో ఈ విషయమే కాకుండా ఛందఃపరమైన వైవిధ్యం అండి. వాల్మీకి యొక్క ప్రణాళిక గొప్పతనం చూడండి. పుష్పితాగ్రం అనే ఛందస్సు వాడాడు. ఇది అనుష్టుప్పు కాదు, పుష్పితాగ్రం. సంస్కృతంలో ఈ ఛందస్సుకు లక్షణం ఏమిటంటే, మొదటి పాదంలో 12 అక్షరాలు, రెండో పాదంలో 13 అక్షరాలు ఉంటాయి. మళ్ళీ మూడో పాదంలో 12, నాలుగో పాదంలో 13 అంటే వరుస 12, 13, 12, 13. మన కందపద్యంలా కాను. కందపద్యంలో మొదటి పాదంలో తక్కువ ఉంటాయి, రెండో పాదంలో ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మొదటి పాదంలో ఎన్ని ఉన్నాయో మూడో పాదంలో అన్నీ ఉంటాయి, రెండో పాదంలో ఎన్ని ఉన్నాయో నాలుగో పాదంలో అన్నీ ఉంటాయి. అంటే 1, 3 ఒకలాగా, 2, 4 ఒకలాగా ఉంటాయి. సరిగ్గా ఇది పుష్పితాగ్రం అలాగ 12, 13, 12, 13. ఎందుకు ఈ 12, 13? రామలక్ష్మణుల వయస్సు అప్పుడు 12, 13. 13 ఏళ్ల వయస్సు వాళ్ళు. అందుకోసం ఆ ఛందస్సు తీసుకున్నాడు. ఇంకో కారణం ఉంది. పిల్లలు, అందులో కవల పిల్లలు లాంటి వాళ్ళు పడుకున్నప్పుడు మీరు చూడండి, కాళ్ళల్లో కాళ్ళు వేసుకు పడుకుంటారు. పిల్లలు ఎప్పుడు అలా విడివిడిగా పడుకోరు. దెబ్బలాడుకున్న దంపతులు విడివిడిగా పడుకుంటారు. పిల్లలు మాత్రం అలా విడివిడిగా పడుకోరు. ఎంత దెబ్బలాడుకున్నా కలిసి పడుకుంటారు. కాళ్ళలో కాళ్ళు పడిపోతాయి. అంచేత 12లో 13, 13లో 12 పడినటువంటి ఛందస్సును తీసుకున్నాడు. ఎందుకంటే మొదటి 12, రెండోది 13, మూడోది 12, నాలుగోది 13, కాళ్ళలో కాళ్ళు అనమాట. ఇంకా విశేషం ఏమిటంటే, వాల్మీకి ప్రజ్ఞ తపస్సా మజాక అక్కడ ఉంటుంది. ఆయన ప్రజ్ఞ ఏమిటది? పుష్పితాగ్రం అనే ఛందస్సు వాడాడు. పుష్పితాగ్రము అంటే ముందు పుష్పిస్తుంది, అగ్రే పుష్పితం, ముందు పుష్పిస్తుంది. సరిగ్గా రాముని యొక్క జీవితం తర్వాత సర్గలోనే వికసించబోతోంది. ఎందుకంటే ఆ తర్వాత సర్గలోనే తాటక వధ జరిగింది. తాటక వధ జరిగే వరకు రాముడు ఎవరో ప్రపంచానికి అంతగా తెలియదు. తాటకను చంపిన తర్వాతే తెలిసింది. అందుకని ఆ ముందు పుష్పించబోతోంది అనే విషయాన్ని సూచనం కోసం పుష్పితాగ్రం, 12, 13 వయస్సు కోసం పుష్పితాగ్రం, కాళ్ళల్లో కాళ్ళేసుకు పడుకుంటారు కాబట్టి పుష్పితాగ్రం తీసుకున్న వాల్మీకి మహర్షికి ఎన్ని నమస్కారాలు చేయాలి ఆ ప్రణాళికకి. మనది నాలిక, అయింది ప్రణాళిక, అదొక్కటే తేడా.